welcome back to my YouTube channel. Welcome back to another video after a long time. But I was really busy and naku work untadi full time, so time undadu annamata em cheyadaniki. But then I've been trying to stay active on Instagram, shorts alantivi edo chestunnanu, but not very consistent. I'm sorry about that. But today I'm here with another informative video for you guys. Konni new rules aithe implement chestaremo ani cheppi news aithe bayitiki vachindi. అండ్ అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఇంకా తెలియదు, బట్ ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు కొన్ని రూల్స్ ఏంటి అండ్ అసలు ప్రస్తుత సిచ్యువేషన్స్ లో యూకే రావడం కరెక్టా కాదా అనే దాని గురించి మనం మాట్లాడేసుకుందాము. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఈస్ గ్రాడ్యుయేట్ వీసా. మన పిఎస్డబ్ల్యూ వీసా ఏదైతే ఉందో అది 24 months నుంచి 18 months కి చేంజ్ చేస్తున్నారు. సో రెడ్యూస్ చేస్తున్నారు అనమాట టైము, మనకి గ్రాడ్యుయేట్ వీసా వెతుక్కునే టైము. And also graduate visa will only be granted if students manage to get a graduate level job which is equivalent to RQF level 6, should align with the skilled worker visa requirements, like meeting a minimum salary. జాబ్ దొరుకుతుందా అనేది పక్కన పెడితే అసలు వెతుక్కోవడమే కష్టం అవబోతుంది, ఎందుకంటే గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అవి RQF level 6కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలంట. అండ్ ఆల్సో స్కిల్డ్ వర్కర్ వీసాకి రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. అంటే మినిమం శాలరీ ఉంటుంది కదా, స్కిల్డ్ వర్కర్ వీసాకి మినిమం శాలరీ వచ్చేసి 38,000. సో ఈక్వవాలెంట్ టు దట్ ఉండాలంట. సో అసలు పోస్ట్ స్టడీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి, ప్రస్తుతం ఉన్న వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదు, స్పాన్సర్షిప్ జాబ్స్. అంటే ఇప్పుడు ఇట్లాంటివి చేంజ్ చేశారు అంటే అసలు ఇంకా దొరకడం చాలా కష్టం అవుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ ద బెస్టెస్ట్ ఆఫ్ స్కిల్స్ అండ్ బెస్టెస్ట్ ఆఫ్ డిగ్రీస్ యూ కెనాట్ అచీవ్ దిస్ రిక్వైర్మెంట్ అనేది నా ఫీలింగ్. అండ్ ద సెకండ్ రూల్ ఈజ్ ILR ఎక్స్టెండ్ అవ్వబోతుంది. 5 years నుంచి 10 yearsకి ఎక్స్టెండ్ చేస్తున్నారు. కానీ కొంతమందికి మటుకి ఇది ప్రాబ్లం అవ్వకపోవచ్చు. ఇంజనీర్స్, డాక్టర్స్, తర్వాత డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఇక్కడ బ్రిటిష్ సిటిజన్స్కి, వాళ్ళకి ఐ డోంట్ థింక్ దిస్ రూల్ విల్ అప్లై. బట్ ఎవ్రీబడి ఎల్స్ హూ ఈస్ ట్రయింగ్ ఫర్ అన్ ILR, ఇండెఫినిట్ లీవ్ టు రిమైన్, ఇట్స్ కెన్ బి అ ప్రాబ్లం. బికాస్ 5 years కాదు, ఇప్పుడు 10 years మనం ఉండి ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలంట. సో అది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్, అవి B1 నుంచి B2కి చేంజ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో గ్రాడ్యుయేట్ వీసా వాళ్ళకి లేకపోతే వచ్చే స్టూడెంట్స్కి మటుకి A1 లెవెల్కి చేంజ్ అవుతున్నాయి. సో ఇంకొంచెం స్ట్రిక్ట్ అయింది. IELTS, TOEFL ఏవైతే ఉన్నాయో మనము వాళ్ళు ఇంకా బేసిక్ ఇంగ్లీష్ అన్నా వచ్చి ఉండాలి అనేది ఇంకొంచెం స్ట్రిక్ట్ చేశారనమాట ఆ రూల్. ఫోర్త్ రూల్ ఏదైతే ఉందో, లోవర్ లెవెల్ స్కిల్ జాబ్స్ విల్ నెవర్ గెట్ అ వీసా ఇన్ ద UK. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. ఎందుకంటే లోవర్ లెవెల్ స్కిల్డ్ అంటే హోటల్ జాబ్స్, తర్వాత సెక్యూరిటీ జాబ్స్, ఇట్లాంటి లో లెవెల్ స్కిల్డ్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళకి వీసా రావడం అనేది అయితే కష్టమవుతుంది. సో బేసిక్లీ ప్రస్తుతం నేను చేసేది ఒక రెస్టారెంట్లోనే జాబ్. సో మాలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో it is going to be very difficult to get a visa. Fifth rule వచ్చేసి overseas recruitment for social workers is closed, but existing visa holders can extend their visa until 2028. So basically care worker visas ని వాళ్ళని అసలు ఓవర్సీస్ నుంచి ఇంకా తీసుకోవద్దు అనేసి వీళ్ళు డిసైడ్ అయ్యారనమాట. సో కేర్ వర్కర్స్, సపోర్ట్ వర్కర్స్, ఇట్లాంటి వీసాస్ అయితే ఇంకా చేయదలుచుకోలేదు వీళ్ళు. అండ్ ఆల్సో బట్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటిల్ 2028. మనం రూల్స్ తెలుసుకున్నాం కాబట్టి దీనివల్ల మనకు వచ్చే ఎఫెక్ట్ గురించి మాట్లాడతాం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ డిసిషన్ టు కమ్ టు UK ఆర్ నాట్ అనే దాని గురించి కూడా మాట్లాడతాము. సో నా ఒపీనియన్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఓకే అండి, బికాస్ వీఆర్ ఆల్రెడీ ట్రయింగ్. బట్ మాకు కూడా చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం స్పాన్సర్షిప్ ఎవ్వరు చేయట్లేదు, ఎందుకంటే వాడి శాలరీ థ్రెషోల్డ్ ఆల్రెడీ పెంచేశాడు 38,000కి. ముందరన్నా అట్లీస్ట్ కొంచెం అన్నా ఛాన్స్ ఉండేది, ఇప్పుడు అసలు చాలా హార్డ్ అయింది. నా పర్సనల్ సిచ్యువేషనే, నాకు కూడా వస్తుందో రాదో తెలియదు. సో బ్యాకప్ ప్లాన్ ఏంటి అంటే, నేను మనీ సేవ్ చేసుకొని ఒకవేళ వెళ్తే ఇండియా వెళ్ళిపోదాము, లేకపోతే ఏంటి సిచ్యువేషన్ అనేది నేను కూడా చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నాను. సో ప్రస్తుతం అయితే ఐ వుడ్ సే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్లేస్ టు కమ్ టు, అండ్ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ డిసిషన్ టు కమ్ టు UK. చాలా మంది అసలు
బొచ్చడు స్టూడెంట్స్ వస్తున్నారు. నాకు ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు ప్రతి ఒక్క రోజు, అక్క ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ డెసిషన్, అసలు రావద్దా అది ఇది అనేసి. నేను చెప్పడం, నాకు ఐ డు నాట్ కంప్లీట్లీ రిగ్రెట్ దిస్ డెసిషన్ బికాజ్ నేను ప్రస్తుతం ఐఎమ్ వెరీ బ్లెస్డ్. గాడ్ హెస్ బ్లెస్డ్ మీ విత్ ఎవ్రీథింగ్, అ జాబ్, ఎవ్రీథింగ్, ఒక హౌస్, అన్ని టచ్ వుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. బట్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ అండి. చాలా మంది సివీస్ తీసుకొని పార్ట్ టైం జాబ్స్ కోసం తిరుగుతున్నారు. నేనే చూస్తాను బొచ్చడి మందిని వచ్చి మమ్మల్ని అడుగుతారు మా రెస్టారెంట్లో హైర్ చేసుకుంటున్నారా అని. సో జాబ్స్ దొరకడం అనేది కొంచెం కష్టంగా ఉంది ప్రస్తుతము. అండ్ దట్ ఈస్ వై అ లాట్ ఆఫ్ పీపుల్, at least I think 30% of people are returning back to India, returning back to their home countries. So I would suggest, please, if you're planning to come to UK, ee rules pass ayyakaithe I don't think it is a good decision, because నేను పర్సనలీ చెప్తున్నాను కదా, నాకు వచ్చే శాలరీ దాంట్లోంచి అసలు నేను మొత్తం ట్యాక్స్కే పైసలు కడుతున్నాను. ప్రతి నెల నాకు 800 pounds దాకా ట్యాక్స్ కడుతున్నాను నేను. సో వీళ్ళకి ట్యాక్స్లు ఎందుకు కడుతున్నానో నాకు కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎర్న్ చేసేది 2000 pounds అనుకోండి, దాంట్లోంచి నేను 500-600 ట్యాక్స్కే పే చేస్తే నాకు ఏమొస్తుంది ఇన్ హ్యాండ్? డూ యూ గెట్ మై పాయింట్? సో ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ ఇస్ నాట్ వెరీ గుడ్. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫైండ్ స్పాన్సర్షిప్ వీసాస్. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టేక్ అ బ్రేక్, సేవ్ మోర్ మనీ, అండ్ ఇంకా వేరే కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి ఎక్కడైతే యూ హ్యావ్ సెటిల్మెంట్ రౌట్. చాలా మంది క్వశ్చన్ చేస్తారండి, మీరు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా, మీరు చిల్ అవుతున్నారు కదా, మీకేంటి, మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, అంత కష్టంగా ఉంటే తిరిగి వచ్చేయచ్చు కదా అని. ఇంత పైసలు పెట్టాక మేము ఆల్రెడీ ఇక్కడ ఇరుక్కుపోయాం కాబట్టి ఇప్పుడు మేము కింద పైన పడన్నా ఏదో ఒకటి చేద్దాము అన్న దాంట్లో ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు. ఇఫ్ పీపుల్, a lot of people who are already here and who are struggling can relate to my situation because they are in the same position as well. I'm talking about people who want to settle here కూడా కాదు. I'm talking about people who are trying to get a job, who are trying for sponsorship. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. నేను మా దగ్గర ఇస్తారో ఇయరో కూడా నాకు ఐడియా లేదు. సో అందుకని చెప్పి నేను ఎన్ని జాబ్లు అప్లై చేస్తున్నానో ప్రతి ఒక్క రోజు. సో ఐ నో ద స్ట్రగుల్, దట్స్ వై ఐ ఎమ్ టెలింగ్ యూ. పొద్దున్న లేవంగానే అసలు బిల్స్ ఎట్లా పే చేస్తాము, ఇది ఎట్లా పే చేస్తాం, ఎంత ఉంటుందో. ప్లస్ తీసుకొని వచ్చిన లోన్ ఉంటుంది కదా, అది యూ కాంట్ ఈవెన్ లైక్ హ్యాండిల్ ద స్ట్రెస్ సమ్ టైమ్స్. ఐ బ్రేక్ డౌన్ అసలు ఇట్లా కొన్నిసార్లు అయితే ఐ కమ్ బ్యాక్ హోమ్, ఐ ఫీల్ సో స్ట్రెస్డ్, ఏం చేస్తానో ఫ్యూచర్ తోటి అని చెప్పి ఐ స్టార్ట్ క్రైయింగ్. సో అట్లా ఉండదు అనమాట సిచ్యువేషన్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు స్కేర్ యూ అగైన్, I'm not trying to negatively impact you. I'm just talking about my own self. I'm talking about my own experience and what is going on with me. And I would also suggest try to upskill yourself అండి. ఎందుకంటే మీకు ఎంత స్కిల్ సెట్ ఉంటే అంత మంచిది. అండ్ I would also suggest that research about the degrees that you are going to take up, because మీరు చేసే డిగ్రీకి ఎంత వాల్యూ ఉన్నది, అసలు ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్లో అసలు మీరు చేసే డిగ్రీ పనికొస్తుందా పనికిరాదా అని కూడా మీరు చూసుకోండి. అండ్ ఆల్సో మీకు ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్, మీరు ఒకవేళ 5-6 years ఇండియాలో పనిచేసి ఇక్కడికి వచ్చినా కూడా మిమ్మల్ని ఆ ఎక్స్పీరియన్స్ వీళ్ళు కన్సిడర్ చేయరు, బికాస్ ఇట్ ఈస్ నాట్ యూకే మార్కెట్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. బికాస్ ఐ హ్యావ్ 3 years experience before coming here, రిక్రూట్మెంట్లో అండ్ హెచ్ఆర్లో. బట్ దెన్ హియర్ దే డు నాట్ కన్సిడర్ దట్, ఎందుకంటే యూకే ఎక్స్పీరియన్స్ కాదు అది కాబట్టి. సో ఇక్కడ మీరు ఎంత స్కిల్ చేసుకుంటారు, ఇక్కడికి వచ్చి సర్టిఫికేషన్ కోర్సెస్ చేయండి, అట్లాంటివి ఎంత చేస్తారు అనేది అంత మంచిది. మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు మీరు ఎట్లాంటి వర్క్ వాళ్ళకి చేయగలరు అనేది వాళ్ళు చాలా చూస్తారు. అండ్ ఆల్సో డెవలప్ యువర్ స్కిల్స్, డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అసలు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూ కమింగ్ టు యూకే. నేను ఇది ముందు వీడియోలో కూడా చెప్పాను, నేను ఇప్పుడు కూడా మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. బికాస్ ఇఫ్ యూఆర్ failing at communicating, if you are struggling to put a sentence together, there is no point andi assalu. So try to learn spoken English కానీ మీ
మీ లాంగ్వేజ్ని, మీ కాన్ఫిడెన్స్ని, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇట్లాంటివి చేయండి. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇఫ్ యూ ఆల్రెడీ డిసైడెడ్ టు కమ్ హియర్. సో నేను ఇంకా ఎక్కువ ఏం యాడ్ చేయను దలుచుకోలేదు, ఎందుకంటే I've already spoken about all these things in my previous videos. I just wanted to make today's videos to give a clear picture about what is going on and also about the new rules అనమాట. సో వీడియో ఎండ్కి వచ్చేసామండి. ఐ హోప్ ఐ డిడ్ నాట్ స్కేర్ యూ గైజ్ అండ్ ఐ హోప్ మీరు నన్ను నెగటివ్గా తీసుకోవద్దు. ఐ ప్రే ఫర్ ఎవ్రీబడి దట్ ఈస్ ప్లానింగ్ టు come to a different country and settle. I hope you do your own research and I hope everything turns out really positive for you. So UK I would not suggest it's a good country to come to at this moment, but maybe in a few months maybe ఇంకా చేంజెస్ రావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కాన్స్టెంట్లీ ద రూల్స్ కీప్ చేంజింగ్, సో వీ నెవర్ నో అది ఆ నెగటివ్ సిచ్యువేషన్ పాజిటివ్ ఎప్పుడవుతుందో. సో కీప్ ఎన్ ఐ, డూ యువర్ రీసెర్చ్, కీప్ యువర్ ఆప్షన్స్ ఓపెన్. ఇదే కంట్రీ అని కాకుండా వేరే వేరే కంట్రీస్ పెట్టుకోండి వేర్ దేర్ ఇస్ సెటిల్మెంట్ ఆప్షన్. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ సెటిల్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, అసలు జాబ్ మార్కెట్ ఎట్లుంది, అసలు జాబ్స్ వస్తున్నాయా లేదా, ఏ జాబ్కి ఏ స్కిల్స్ కావాలి, ఇవన్నీ చూసుకోండి మీ ఇండస్ట్రీస్లో. సో yeah, that's all I want to talk about today, and I will see you in another video. Until then, thank you very much for watching. Bye.